గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయమైన ఈ బాధని ఒప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్యభామలు. ఈ రోజు మన థీమ్ లవ్ దొంగ. అసలే ఇక్కడ అందమైన భామలు సత్యభామలు ఉన్నారు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మధ్యలో ఎంతమంది మనసులు దోచారో ఏంటో మా అక్కలు చెల్లెళ్ళు పిన్నులు బాబాయిలు బావలు అందరి గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా కొన్ని సరదాగా క్వశ్చన్లు అడుగుతాను. ఇమ్మీడియట్ గా గిఫ్ట్ వస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు బయటికి చెప్పొద్దు, పక్కకు కూడా చెప్పొద్దు. జస్ట్ ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే అలా చేయొద్దండి. వచ్చి ఆన్సర్ కరెక్ట్ చెప్తే గిఫ్ట్ పట్టుకెళ్ళిపోండి. అంతే, ఇమీడియట్ ధనాదాన్ ఫటాఫట్ గిఫ్ట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక కాయ ఉంది, అది తినలేం. తినలేని కాయ మారేడుకాయ జిల్లేడుకాయ చెప్పొద్దు. అగో ఊపేస్తుందమ్మా అక్కడ చెయ్య. దా, ఏం పేరండి? భారతి. భారతి. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అండి. భారతి గారు, తినలేని కాయ. మొట్టికాయ. నేను అనుకున్న ఆన్సర్ ఇంకోటి, దగ్గరలో వచ్చారు. జల్లకాయ. జల్లకాయని ఇంకో అంటే ఇప్పుడు రెగ్యులర్ గా బావగారికి మీరు ఇచ్చే లెంపకాయ. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే నాకు ఇచ్చిలా ఉంది కాయ. వద్దు. రైట్ ఆన్సర్. భారతి గారు, ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్ మీదే. కంగ్రాట్స్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో. ఏం పేరండి? రోష్ని. నీకు నచ్చిన ప్రేమ దొంగలు ఎవరు? అంటే లైలా మజ్ను, రాధా మాధవులు చాలా మంది ఉన్నారు. ఎవరైనా చెప్పొచ్చు. మీ పక్కింటోళ్ళు, మీ ఎదురింటోళ్ళు, లేదంటే మీ మమ్మీ డాడీ, ఎవరు ఆ లవ్ దొంగలు? మా పేరెంట్సే. మా పేరెంట్స్. మరి అదే నేను ఇందా నుంచి చెప్తున్నా. ఎందుకు మీ అమ్మా నాన్న లవ్ నీకు నచ్చింది? ఎందుకంటే ఎంత ఫైట్ చేసినా అండర్స్టాండింగ్ అయ్యి మళ్ళీ కలిసి ఉంటారు. చిన్న చిన్న ఫైట్లు, డెఫినెట్ గా ఫైట్స్ ఉండాలి, మళ్ళీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, సూపర్. చలో మరి రోషిని మొదలు పెడదామా? నీ టంగ్ ట్విస్ట్ జాగ్రత్తగా విను. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విరబూస్తున్న నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విరబూస్తున్న చామంతి పూలు, మల్లెపూలు. మల్లెపూలు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పువ్వులు, బృందావనంలో విరబూస్తున్న రాధాకృష్ణ. ఆయన ఈ మధ్య లవర్లు ఒకరికొకరు పేరుతో పిలుచుకోవట్లేదండి. డార్లింగ్, బుజ్జి, చిన్ని, కన్నా, నాన్న, పప్పి, పింకీ. ఈ మధ్య కుక్కలు బాధపడుతున్నాయి. వాళ్ళ పేర్లన్నీ లవర్సే పెట్టేసుకుంటున్నారు పాపం. నందనవనంలో విరబూస్తున్న నవనీత పువ్వులు, బృందావనంలో చిదరిస్తున్న రాధాకృష్ణ. చిగురిస్తున్నారు, పుట్టేస్తున్నారు. రెడీ? మళ్ళీ నందనవనంలో విరబూస్తున్న ఫ్లవర్ పేరు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, నందనవనంలో విరబూస్తున్న నవనీత పువ్వులు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. రెండు కలిపి చెప్పు ఇప్పుడు. పర్లేదబ్బా. దీని ట్రూ ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అండ్ టెల్. In Nandanvanam there is a tree that flowers coming. నవనీత పువ్వులు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విరుస్తున్న రాధామాధవులు. ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్. ఇది బానే ఉంది. ఓకే, నీకు ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తా. ఆగు, కళ్ళు మూసుకో. ఈ గెటప్ కి మనం పువ్వులు అమ్ముదాం ఇప్పుడు. ఓకే, ఇది సంత. నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది. నీ దగ్గర ఒక గంప ఉంది, గంప నిండా పూలు ఉన్నాయి. అమ్మాలి, అందరూ కొనాలి. ఓకే, మల్లె పూలు, చామంతి పూలు, మందార పూలు. ఇంక నీ ఇష్టం, పూలు అమ్ముకో. నా పూలు నేను అమ్ముకుంటా. బంతి పూలు, చామంతి పూలు, మల్లె పూలు, విరజాజులు, ఫ్రెష్ ఫ్లవర్స్ ఇప్పుడే తీసుకొచ్చా. మోర్ 10 రూపీస్ మాత్రమే.
బంతి పువ్వులే, చామంతి పువ్వులే, మందార పువ్వులే, విరజాజులే, మోర 10 రూపాయలు. అది ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావు. ఏం పేరండి? దేవిక అండి. ఏంటండి సంగతులు? ఏం చెప్పమంటారు అదే చెప్తామండి. కాదండి ఇప్పుడు బావగారి పేరేటి? కిషోర్ అంటారండి. కిషోర్ అంటారా? అవునండి. కాదు కిషోర్ మీరు అంటారంటారేటి? అంటారా కదా? మరి మీరు అడిగారు కదండి అంటారా? కిషోర్ అందరూ బజార్లో కృష్ణ అంటారంటే ఏంటి? బజార్ లో వేసే వేషాలు కృష్ణ అంటారు. అచ్చా. ఇంట్లో వేసే రాముడికి కిషోర్ అంటారు. అచ్చా, ఇంట్లో కృష్ణుడిగా ఉంటే మీరు ఒప్పుకోరు కదా? అంతే కదండి. మరి ఏంటండి ఆయుధాలు, అప్పడాల కర్ర, అట్ల పుల్ల? చెయ్యింది కదండి. అదే ఒక రెడీ. వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. ఇంకొకసారి. వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రంగురంగుల లైటింగ్, రాత్రంతా కర్రలతో కుర్రాల ఫైటింగ్. గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. గల్లీ కుర్రాల ఫైటింగ్. చెప్పు ఇప్పుడు. వీధంతా రంగులతో వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, ఊరంతా రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాల ఫైటింగ్. ఇప్పుడు రెండు కలిపి. ఫస్ట్ దేంటి వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాల ఫైటింగ్. గల్లీ వదిలియండి. అనకాపల్లి కుర్రాల ఫైటింగ్. అనకాపల్లి కుర్రాల ఫైటింగ్. గల్లీ వదిలేసా. వీధంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రాత్రంతా కర్రలతో అనకాపల్లి కుర్రాల ఫైటింగ్. ఎవరితో? అనకాపల్లి కుర్రాల ఫైటింగ్. ఎవరితో? కర్రలతో అండి. మరి ఏది చెప్పలేదు? రాత్రంతా గల్లీ ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? ధరణి. మొదలెడదాం ఇక. చెప్పండి కొంచెం. ఏంటండి? సింపుల్ గా ఇవ్వండి. ఏంటి ఇవ్వాలండి? సింపుల్ గా ఇవ్వండి. టంగ్ ట్విస్టర్. సింపుల్ గా ఇవ్వండి అన్నావా? ఓ అమ్మ, ఏంటో లెంపకాయ ఇవ్వండి, ఎదు తిమ్మిరికాయ ఇవ్వండి అన్నట్టు వినబడింది నాకు. దేవుడా, ఏం చదువుకున్నావు దల్ని? ఏ కాలేజ్ మంది? బుల్లయ్య. నల్ల రేవులో ఎర్ర కలువలు, నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. రెండు కలిపి చెప్పు. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. కవలలు. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. రెండు కలిపి. నల్ల నేలలో ఎర్ర కలువలు, నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కలువలు. నల్ల నేవులు ఎర్ర కలువలు, ఎర్ర నేవులు నల్ల కలువలు. నల్ల రేవులు ఎర్ర కలువలు, ఎర్ర రేవులు నల్ల కలువలు. కవ్వాలు, చిలకలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్రై చేద్దాం. ఓకే. నల్ల రేవులో ఎర్ర కలువలు, ఎర్ర నేలలో నల్ల కవలలు. నల్ల రేవులు ఎర్ర కలువలు, ఎర్ర రేవులు నల్ల కలువలు. ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయి? ఒక 10 రంగులు చెప్పు. రెడ్, వైట్, పింక్, తెలుగులో. ఓకే. నలుపు, తెలుపు, నీలం, ఎరుపు, పచ్చ, పసుపు, కుంకుమ, అగరబత్తి. కాగుణంతో చెప్పు. రాగుణంతో చెప్పు. ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఇప్పుడు గుర్తుంటుందా? యువర్ ఆనర్. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు.
హాయ్, ఏం పేరండి? మిమ్మల్నేనండి. శ్యామల. శ్యామల. ఓకే, శ్యామల గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే ఏంటి? తెలుగులో కావాలి మాకు. అంటే హోమ్ మినిస్టర్ అండి. అది అలా ఉండాలి. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో వేరుస్తున్న రాధా మాధవులు. చెప్పులప్ప. నందనవనంలో విరబూసిన నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధాకృష్ణులు. నేను రాధా మాధవులు అన్నాను కదా. రాధా మాధవులు. నువ్వు రాధా మాధవులు అన్నావు, నేను రాధాకృష్ణులు అన్నాను. ఇద్దరు ఒకటే కదా. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధాకృష్ణులు. ఫాస్ట్ గా. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధాకృష్ణులు. నందనవనంలో విరబూసిన నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధాకృష్ణులు. నవ్వుతూ చెప్పు, నువ్వు బాగా నవ్వుతున్నావు. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు. నందనవనంలో 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 విరబూస్తున్న. అబ్బా అబ్బా. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు. ప్రతి మాటకి నవ్వాలి. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, ఇక్కడ నవ్వేది. బృందావనంలో విహరిస్తున్న రాధాకృష్ణులు. ఓకే, సూపర్. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు దాలని. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు లోషిని. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివాంగి. ఓకే, ఈ రోజు మన ఓ శివంగిలో మ్యూజికల్ చైర్ ఆడబోతున్నాం. 5 చైర్లు ఉన్నాయి, 6 సత్యభామలు ఉన్నారు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు అనేది. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. కుందనా కూర్చుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వర్షిని కూర్చుంది అన్నవాళ్ళు. ఫస్ట్ కుందనా కూర్చుందా? సరే వర్షిని, థ్యాంక్ యూ. వెళ్ళిపో అయితే. మ్యూజిక్ ప్లీజ్. బుజ్జి, ఎందుకు బుజ్జి, ఏం జరిగింది? ఏం లేదు, అమ్మాయి తోసి కూర్చుంది. ఓకే బుజ్జి, ఎవరు చేయలే. ఇగో బుజ్జి తీసుకెళ్ళి. ఓకే, 3 చైర్లు, 4 బామలు. రెడీ. కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళజోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపరు నీకే బాబా, పంపరాపరు నీకే. కమల, అసలు ఈ కుందన ఏంటంటావు ఇలా చేస్తుంది? దగ్గరికి వెళ్ళిపోతుంది, జాయింట్ జాయింట్ అయి దగ్గర ఉంటుంది, చైర్ల దగ్గరే. లే లే, ఇగో పట్టుకెళ్ళి. ఓకే, 2 చైర్లు ఉన్నాయి, 3 బామ్మలు ఉన్నారు. చూద్దాం, మ్యూజిక్ ప్లీజ్. ఇద్దరు బామలు, 1 చైరు. చూద్దాం, రెడీ, 3, 2, 1 మ్యూజిక్.
ఓ శివంగిలో విన్నర్ గా కుందన అండ్ రన్నర్ గా మౌనిక జయశ్రీ. కంగ్రాచులేషన్స్. అలాగే కుందన, నువ్వు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, కన్నేసిందండి ఎలా అయినా విన్ అవ్వాలని. లాగి తోసి ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించి ఫైనల్ గా కుర్చీలో కూర్చుంది. మీరు కుర్చీ ఉన్నారు అందుకే నేనే తీసుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక అండ్ కంగ్రాచులేషన్స్. ఓ శివంగిలో ఈ రోజు రన్నర్ గా నిలిచింది మౌనిక. కంగ్రాట్. అలాగే ఈ రోజు ఓ శివంగిగా నిలిచింది కుందన. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వాతి గారు. స్వాతి గారు చెప్పండి. నాకు ఏదైనా చిన్న బాధ కలిగితే నీకేం అక్క నేనున్నానని నాకు భరోసా ఇచ్చేవాడు. అలాంటి తన బాధను ఎవరికీ చెప్పకుండా చనిపోయాడని మేము చాలా బాధపడుతున్నాం. చిన్నప్పటి నుంచి మేమిద్దరము చాలా బాగా ఉండేవాళ్ళము. ఇద్దరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళము. ఎక్కడికి పోయినా నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఏం పేరు? పెదనాన్న వాళ్ళ అబ్బాయి రాజా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము మా అన్నయ్య చెల్లి. సో అసలు రాజు గారికి ఏంటండి ప్రాబ్లం, ఏమైంది? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరో మోసం చేశారని తను సూసైడ్ చేసుకున్నాడండి. అంటే ఆయన పార్ట్నర్సా లేదంటే ఫ్రెండ్స్ పాయిజన్ తాగేశారు. సో అది తెలియదు మీకు? అంటే చనిపోయిన 2 రోజులు మాకు తెలిసింది. తాను చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది రాజు గారు చని? 5 months అయిందండి. మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటికీ కూడా తన కోసం. సో పెళ్ళయిందా? మ్యారేజ్ అవ్వలేదు సార్. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారండి. మా పెదనాన్నగారికి పారాలసిస్ వచ్చి 3 years అయింది. వాడే చూసుకునేవాడు బాగానా. వాడు చనిపోవడంతో మా పెదనాన్నగారు మా పెద్దమ్మగారు చాలా కుంగిపోతున్నారు. పెద్దనాన్నగారికి ఎంతమంది పిల్లలు? 3 అన్నదమ్ములండి. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసేవాడండి. చదువుకునే పేద విద్యార్థులకు తన డబ్బు సాయం కూడా చేసేవాడు. స్వాతి గారు, ఇప్పుడు మీ బ్రదర్ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని అసలు అక్క కజిన్ అయినా సరే సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకున్నారు. చాలా బాగా చూసుకునేవాడు. తమ్ముడు అన్నయ్య అంటే సొంత వాళ్ళే అవసరం లేదు. కజిన్ బ్రదర్ అయినా కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అక్క తమ్ముళ్ళు చాలా అన్యోన్యంగా ఆట పట్టిస్తూ అల్లరిగా ఉంటూ సో అక్కతో తోడుగా ఉంటూ అంతే బాధ్యతగా ఉంటూ. సో అలాంటి ఒక పర్సన్ అంత ప్రేమించే తమ్ముడు లేడు అంటే నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ. చాలా టెన్షన్ లో మేబీ హడావిడిగా ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారు రాజు గారు. సో ఎవ్వరూ తొందరపడి ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోవద్దండి ప్లీజ్. మనం ఏం చేయలేం. కానీ ఆ ఒక్క చిన్న 1 minute కొంచెం ఆలోచించుంటే అలాంటి తీసుకోరు. చనిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. బట్ చిన్న వయసే కాబట్టి డెఫినెట్గా నేను సాల్వ్ చేసుకోగలను అనుకుంటే చాలు. ఆయన హ్యాపీగా ఉండేవారు. బట్ సో ఇది మన చేతుల్లో లేదు. విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. స్వాతి గారు బీ స్ట్రాంగ్. ఎనీవేమా ఇది మీ కుటుంబం. నేను మీ తమ్ముడు అనుకొని వచ్చారు కాబట్టి మీరు ఒక ఆడపడుచుగానే వెళ్ళండి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. బాయ్.